లేకపోతే లోన్ లక్షనే మాఫీ అవుతుంది, ఇలా ఆగుంది 2 లక్షలు మాఫీ చేస్తాము అని చెప్పి 3 నెలలైంది మీరు ముఖ్యమంత్రి. 2 లక్షల రైతు రుణమాఫీ చంద్రశేఖరరావు గారు ఎట్లయితే అబద్దాలు చెప్పి కాలం గడిపిండో రేవంత్ రెడ్డి గారు కూడా అదే అడుగుజాడలో నడవడం అనేది దురదృష్టకరం. చిన్న వయసులో మీకు అవకాశం వచ్చింది, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నిలబెట్టుకుంటే బాగుంటది. కానీ 3.5 కోట్లు ఓడిపోయిన అభ్యర్థులు పోయి కొబ్బరికాయలు కొట్టారని సినిమాలు ఇస్తే ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వాళ్ళు గొంగలనే కూర్చొని అన్నం తిన్నారు, మీరు గొంగలనే కూర్చొని అన్నం తినేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. తెలంగాణ సమాజం దీన్ని స్వాగతించదు, దీన్ని ఇష్టపడదు రేవంత్ రెడ్డి గారు. అందుకని 2000 పింఛన్ 4000 ఇస్తా అన్నారు. నిన్నటి దాకా ఎవరెవరికైతే 2000 వచ్చినాయో వాళ్ళందరికీ 4000 ఇవ్వండి. వాళ్ళు 3000 నిరుద్యోగ వృత్తి ఇయ్యక విఫలమైందని చెప్పి మీరు చెప్పిండ్రు కదా. రాహుల్ గాంధీ సమక్షంలో 4000 నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు కదా. గెలిచి 4వ నెలకు వచ్చింది రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు నిరుద్యోగ వృత్తి 4000 ఇవ్వాలని అడుగుతుంది సమాజం. వీటి మీద మాట్లాడుకుంటే బాగుంటది. కానీ కాంగ్రెస్ లోకి వెళ్తే బీఆర్ఎస్ లకి, బీఆర్ఎస్ లోకి వెళ్తే కాంగ్రెస్ లకి బొమ్మ బొరుసులాగా ఒక నాణానికి మీ ఇద్దరి మధ్యలో ఉన్న విడదీయని బంధాన్ని మరొకసారి మీరు తెలంగాణ సమాజం ముందు తీసుకున్నారు. ఇది విఘ్నులైనటువంటి తెలంగాణ ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను ఈ సందర్భంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇది ఏ ప్రాంతం, ఇక్కడ ఎవరు ఎమ్మెల్యే ఉన్నారు, ఎవరు ఎంపీ ఉన్నారు అని చూడకుండా సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనేటువంటి ఒక మంచి ఆలోచనతో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఎవరు ఎంపీ ఉన్నా 5 కోట్ల రూపాయల ఎంపీ లాంటి నిధులని ఆ ఎంపీ గారికే ఇచ్చి ఖర్చు పెట్టుకోమని విఘ్నతను ప్రదర్శించింది భారత ప్రభుత్వం. దయచి రేవంత్ రెడ్డి గారు మీరు కూడా ప్రౌడ్ గా ఆలోచించండి. రాజకీయ లోపల అట్లాంటి గొప్ప పనులను చేస్తే బాగుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి సూచించాను. రంగు మారి ఓ కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్ గా, ఓ కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ గా వ్యవహరించొద్దని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ పెద్దలకు చెప్పదలుచుకున్నాను. చంద్రశేఖరరావు గారు చేసినటువంటి తప్పులే ఇతర పార్టీల ఎమ్మెల్యేలని ఏ మందల కడితేంది, ఈనినంగా తెచ్చి మన దొడ్ల కట్టే అన్నట్టు ఏ పార్టీ కండువాతోటి గెలిస్తేంది మళ్ళా తెచ్చి మరో కండువాలు వేసేయండి అని చెప్పేటటువంటి ఈ విధానాన్ని దయచేసి కాంగ్రెస్ పార్టీ ఆపాలే. ఢిల్లీ పెద్దలు కూడా దీనికి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పెద్దలకి హితవు చెప్తూ అలవి గాని హామీలని మళ్ళీ ఇలా మొదలుపెట్టిన పేపర్లలో ఏడాదికి లక్షిద్దాం, నిరుద్యోగులకు ఇద్దాం. కాబట్టి అలవి గాని హామీల పట్ల కాంగ్రెస్ పార్టీ ఇచ్చే తప్పుడు వాగ్దానాల పట్ల ప్రజల్ని అప్రమత్తంగా ఉండమని అప్పీల్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ఢిల్లీలో వచ్చేది నరేంద్రుడి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే. కాబట్టి అబద్ధపు హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేయొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మెదక్ పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గెలవబోతున్నటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని ఈ సందర్భంగా నేను మీ ద్వారా